చెప్పగాడు నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏది తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. సినిమా సమ్మర్ మనాహలో అన్ని వీధులు ఒకేలా ఉన్నారా ఈ ఊళ్ళో? మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నామో నా డౌట్. ఏమైందిరా? బండి ఆగిపోయింది. అది తెలుస్తుంది ఎందుకు ఆగిపోయిందని. రేయ్ చెప్పకుండా వెళ్ళిపోతావేంట్రా? ప్రాబ్లం ఏంట్రా? నాకు కూడా తెలియదురా. మరి ఎందుకురా బోనట్ ఓపెన్ చేసావు? సినిమాల్లో జనరల్లీ ఆగిపోతే ఇలానే చేస్తారు కదా మావా. సమయానికి మెకానిక్లు కూడా లేరు ఇక్కడ. మెకానిక్లే కాదు మావా, మనుషులు కూడా లేరు. అవునరా, ఇలాంటి విలేజెస్ లో తొందరగానే పడుకుంటారు. ఇదంతా ఆ బిలాలగడ వల్ల వచ్చింది. అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నాం మావా? ఈ దరిద్రంలో కూడా నీ అదృష్టం బాగుందిరా. జయదాబా 3 కిలోమీటర్స్. జయ అంటే మీ అత్తయ్య? అవును. దేవుడు ఉన్నాడు రా. వాడు తెలుసురా మనకేం కావాలో. లేకపోతే బెంగళూరుని బయలుదేరిన మనం వాడిని అడ్రస్ అడగడం ఏంటి? వాడి వల్ల రూట్ మిస్ అయ్యి మనం ఇక్కడికి రావడం ఏంటి? రోడ్డు మధ్యలో బండి ఆగిపోవడం ఏంటి? దేవుడు తెలుసురా నా మనసుని, జయ మనసుని ఎలా దగ్గర చేయాలని. రే తను మా అత్తరా? అయితే నువ్వు కూడా నన్ను అప్పుడప్పుడు మామ అని పిలుస్తావు కదా. ఇవన్నీ సరే గాని ఈ బండి పరిస్థితి ఏంటి? రే ఇన్ని చేసిన ఆ దేవుడు మనల్ని జయదాబాకి తీసుకెళ్లాడారా? దేవుడు మంచి బండి పంపించాడు రా. టైంకి వెళ్ళేటట్టున్నాం ఈవెంట్కి. ఈవెంట్ పక్కన పెట్టు, ముందు జయదాబాకి ఎలా వెళ్తాం రా? బాబా